హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు మన ఛానల్ BKMIR'S. ఈరోజు టాపిక్ ఏంటి అంటే కామన్ రూపీ కాయిన్స్ ఉంటాయి కదా, అందులో కాస్త రేర్గా ఉన్న కాయిన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సరే, ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. చూడండి, ఇందులో ఫస్ట్ కాయిన్ వచ్చేసి 1995 అనమాట. 1995లో నోయిడా మింట్ అనమాట. ఇది వచ్చేసి 15 రూపాయల నుండి 30 రూపాయల వరకు ఉంటుంది అనమాట దీని వాల్యూ. దాని తర్వాత 96 అనమాట. ఇది కూడా 15 నుండి 30 రూపాయల వరకు ఉందన్నమాట నోయిడా మింట్. దాని తర్వాత 97 కలకత్తా మింట్ అనమాట. 15 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఉందన్నమాట దీని వాల్యూ. దాని తర్వాత 2004, ఇది అందరికీ తెలిసిందే. 2004 5 రూపాయల కాయిన్ కాస్త రేర్ అనమాట. అది 2 మింట్ల ద్వారా రిలీజ్ అయింది. ఒకటి కలకత్తా, 2 హైదరాబాద్ అనమాట. కలకత్తా కాస్త రేరిటీ ఎక్కువ, హైదరాబాద్ దానికంటే రేరిటీ అనమాట. కలకత్తాది వచ్చేసి 50 నుండి 150 వరకు ఉంటుంది అనమాట దీని వాల్యూ. హైదరాబాద్ వచ్చేసి 150 నుండి 600 రూపాయల వరకు వాల్యూ ఉందన్నమాట దీనిది. హైదరాబాద్ వచ్చేసి కాస్త రేర్ అనమాట. 150 నుండి 600 రూపాయల వరకు దీని వాల్యూ ఉందన్నమాట. ఇవి కూడా ఏంటంటే దాని కండిషన్ బట్టి ఆధారపడి ఉంటాయి అన్నమాట. సరే, ఇవన్నీ తర్వాత లాస్ట్లో చెప్తాను అనమాట. దాని తర్వాత యూనిటీ అండ్ డైవర్సిటీ అనమాట. మన ప్లస్ సింబల్ కాయిన్ చూసారా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందిగా అది. ఇది కూడా 2007లో ప్రింట్ అయిందనమాట. ఇది కూడా కాస్త రేర్ అనమాట. ఇందులో వచ్చింది ఒకే ఒక మింట్, కలకత్తా మింట్. 2007లో యూనిటీ అండ్ డైవర్సిటీది రేర్ కాయిన్ అనమాట. దాని తర్వాత వేవ్ కాయిన్ ఉండిద్ది కదా, మన అలల కాయిన్ అనమాట. అది వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వాడింది అనమాట. అందులో కూడా పెద్దగా రేర్గా ఉన్నాయి ఏమీ లేవండి. దాని తర్వాత వచ్చేసి సేమ్ అక్కడ కాపర్ నికిల్ కదా, ఇక్కడ నికిల్ బ్రాస్లో వాడారనమాట. డిజైన్ మాత్రం ఏమీ మార్చలేదు, కాకపోతే మెటల్ మాత్రం మారుతూ వచ్చింది. అది అందులో వచ్చేసి నికిల్ బ్రాస్లో కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన కాయిన్స్ అయితే ఏమీ లేవండి. ఇది వచ్చేసి 2009, 2010లో మాత్రం ఉంది. ఇన్ఫర్మేషన్ వచ్చేసి 2007 అండ్ 2008 అనమాట. దాని తర్వాత ఫ్లోరల్ డిజైన్ కాయిన్స్ వచ్చినాయి. ఫ్లోరల్ డిజైన్ కాయిన్స్ వచ్చేసి 2011 నుండి ఎప్పటివరకు రన్నింగ్లో ఉన్నాయన్నమాట. ఫ్లోరల్ డిజైన్లో వచ్చేసి 2011 నుండి 2014 వరకు నోయిడా మింట్ కాస్త రేర్ అనమాట. 25 రూపాయల నుండి 40 రూపాయల వరకు ఉండిద్ది దీని వాల్యూ అప్రాక్సిమేట్గా. ఇవి కూడా ఏంటంటే దాని కండిషన్ బట్టి ఆధారపడి ఉంటాయి. ఇట్లాంటి కాస్త రేర్గా ఉన్న వాటిని ఇప్పటి నుండి కలెక్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో కాస్త రేర్ ఎక్కువయ్యే ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఎప్పుడంటే జనరల్గా దొరుకుతాయి కాబట్టి మనం కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉండిద్ది. అదే ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత ఇవి దొరకడం చాలా కష్టం అయిపోయింది. అందుకని ఇప్పుడు కాస్త రేరుగా ఉన్నాయి కదా, కలెక్ట్ చేసి పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి అనమాట. సరే, ఎప్పటికైతే ఈ టాపిక్ అయిపోయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. పక్కన కామెంట్ బాక్స్లో ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.